అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హైదరాబాద్కి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఈరోజు. అందుకని చెప్పి నా ఫేవరెట్ డిషెస్ అన్నీ చేస్తూ ఉన్నారు మా అత్తయ్య మా మమ్మీ కలిసి. ఇక్కడైతే మా అత్తయ్య నా కోసం చికెన్ కోఫ్తాస్ అయితే రెడీ చేస్తున్నారు. చాలా సింపుల్ అండి. మన చికెన్ పీసెస్ని మిక్సీ పట్టుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని చక్కగా చిట్టి గారెల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటాయి. మనం పప్పుతో తినొచ్చు, లేకపోతే స్నాక్స్గా కూడా తినొచ్చు. ఇలాంటి కోఫ్తాస్ అంటే నా హస్బెండ్కి ఇష్టం అనమాట. అందుకని చెప్పి ఇవి చేస్తున్నారు. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తారు. మంచిగా కుక్ అయి ఉంటాయి. ఈజీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. నాన్ వెజ్ ఎవరైనా ఇష్టంగా తినకపోతే ఇలా కూడా చేసి పెట్టొచ్చు. ఈ రోజైతే నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను కాబట్టి అన్నీ సర్దుకోవాలండి. ఇక్కడ కోఫ్తాస్ అయితే రెడీ అయిపోయాయి. ఫస్ట్ నా హస్బెండ్కి అయితే టేస్ట్ చూపిస్తున్నాను. తనకి బాగా నచ్చాయి. మా బాబు కూడా తింటానంటే తనకు కూడా ఇచ్చాను. తినికి కూడా బాబు కూడా బాగా నచ్చాయంట. జనరల్గా ఏవి తినడు, బట్ ఇదైతే సూపర్గా నచ్చింది మమ్మీ అన్నాడు. ఇక్కడ మా మమ్మీ అయితే చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నారు ఒక పక్క, ఇంకో పక్క ఏమో టొమాటో పప్పు కూడా పెట్టేశారనమాట. లంచ్లోకి అయితే మంచి కాంబినేషన్ ఈరోజు. రైస్ అయితే రెడీ అయిపోయింది ఎలక్ట్రిక్ కుక్కర్లో. అండ్ చికెన్ ఫ్రై చూసారా, చాలా బాగుండిద్ది. నాకు ఇక్కడ జీడిపప్పులు వేస్తే చికెన్ ఫ్రైలో చాలా ఇష్టం, అందుకని చెప్పి వేశారు. అండ్ టొమాటో పప్పు కూడా రెడీ అయిపోయింది. నాకైతే టొమాటో పప్పు చికెన్ ఫ్రై కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టం చికెన్ ఫ్రైతో అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ అయితే నేను చికెన్ ఫ్రైని కలుపుకొని తింటూ ఉన్నాను. చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ చికెన్ లవర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.